అందరికీ నమస్కారం అండి. శ్రీరామనవమి సందర్భంగా సాధారణంగా రామాలయంలో సీతారామ కళ్యాణం జరపడం మన ఆనవాయితీ. మా ఇంటి సమీపంలోని శివాలయంలో ఆంజనేయుల స్వాముల వారు ఉన్నారు. ఇక రామయ్యకు పూజలు చేయకుంటే హనుమయ్య ఉండనిస్తాడా? సమస్యే లేదు. శ్రీరామ అంటే చాలు హనుమ అలా పరవశించిపోతాడు. అలాంటి పరమ భక్తుడైన హనుమంతుడి ముందు సీతారామ కళ్యాణ వేడుక జరుగుతుంటే ఆ వైభవాన్ని, భక్తుల కోలాహలాన్ని చూస్తుంటే కనుల పండుగగా ఉంది. మళ్ళీ శ్రీరామనవమి ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది. ఛానల్ని కొత్తగా వీక్షించితే, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జన్మానికో శివరాత్రి అంటారు పెద్దలు. అలాగే మనం మన జీవితంలో ఒక్కసారైనా సీతారామ కళ్యాణం జరుగుతుంటే చూస్తే చాలు మన జన్మ ధన్యమవుతుంది. నేనైతే చాలా సంతోషించానండి. భార్యాభర్తలంటే ఇలా ఉండాలి అంటారు పెద్దలు. సీతమ్మలోని ఆ అణుకువ, రామయ్యలోని ఆ నిరాడంబరత ఎంతో నేర్చుకోవాలి మనం. రామయ్య మహారాజు రాజభోగాలు అనుభవించినప్పుడు ఎలా ఉన్నాడో అడవిలో ఉన్నప్పుడు అంతే సంతోషంగా ఉన్నారు. సుఖాలు ఉన్నప్పుడు సంతోషించడం, కష్టం కలిగినప్పుడు బాధపడడం అనేది ఆయనలో లేదు. ఆయన ఎప్పుడూ ఒకే రకంగా ఉంటారు. నిగర్వి, సత్యమునే మాట్లాడుతారు. ఆడిన మాట తప్పరు. ఒక అన్నగా, ఒక కొడుకులా, ఒక భర్తలా, ఒక రాజ పరిపాలకుడిగా ఎలా ఉండాలి అనేది శ్రీరామచంద్రమూర్తిని, అతని గాథను వింటే మనం మన జీవితంలో ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి, ఎలా నడుచుకోవాలి అనేది చాలా అర్థమవుతుంది. ఇక సీతారామ కళ్యాణంలోనికి వెళితే, రామయ్య, ఓ రామయ్య, సీతమ్మ ఎదురుచూపులు నీకోసమేనయ్యా. రమణీయమైన కుసుమకోమలి అయిన సీతమ్మ ఎప్పుడెప్పుడు రామయ్యను చూస్తానని ఆరాటపడుతుంది. తపనతో ముడుచుకొని సిగ్గులతో కూర్చుండిపోయింది ఆ సీతమ్మ తల్లి. ఇంకా ఎదుర్కోలు కార్యక్రమంలోనే ఉన్నారు రామయ్య మీరు. అమ్మ సీతమ్మ ఎదురు చూస్తూ ఉంది. త్వరగా రావయ్యా రామయ్య తండ్రి. ఈ కళ్యాణ వేడుకలో పెళ్లికొడుకు శ్రీరామచంద్రమూర్తి, పెళ్లి కూతురు జనకుడి పుత్రి జానకీమాత సీతమ్మ తల్లి. అభిజిత్ లగ్నంలో వీరిరువురి కళ్యాణం జరుగుతుంది. ఈ పెళ్లికి అందరూ ఆహ్వానితులే. వాడవాడలంతా, ఊరంతా కదిలి వస్తున్నారు. పిల్ల, పెద్ద, ముసలి, ముతక అందరూ ఈ కళ్యాణ వేడుకను చూడడానికి వచ్చారయ్యా. రామయ్య, రావయ్యా, వచ్చి త్వరగా మాకు దర్శనమియ్యయ్యా. ఈ జన్మకు మీ దర్శన భాగ్యం చాలయ్యా రామయ్య తండ్రి. దేశవ్యాప్తంగా సీతారామ కళ్యాణ వేడుకలు జరుపుకుంటారు శ్రీరామనవమి సందర్భంగా. అందరి బంధువయ్య, భద్రాచల రామయ్య అంటూ జగమంతా, వాడవాడలు, ఊరు స్వామివారి కళ్యాణ వేడుకలు చూడడానికి తరలి వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు. ఈ కళ్యాణం కమనీయం, రమణీయం, అనిర్వచనీయం. సీతారామ కళ్యాణం వీక్షించిన కనులే కనులట. ఆ కళ్యాణమూర్తులకు ప్రణమిల్లిన చేతులే చేతులట. ఆనిముత్యాలే తలంబ్రాలైన వేళ జై శ్రీరామ్, సీతారాం, జై జై శ్రీరామ్ అంటూ భక్తులు చేసే నినాదాలే మంగళ వాయిద్యాలైన వేళ సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకంబు రామచంద్ర అంటూ రామదాసు చేయించిన పచ్చలహారము, అమ్మ మంగళసూత్రాలతో కళ్యాణము రంగరంగ వైభవంగా జరుపుతాము. ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా, ఎక్కడ రామాలయం ఉన్నా, ఎక్కడ శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణం జరుగుతున్న భక్తులు ఆలయాలకి, వివిధ ప్రదేశాలకి, కళ్యాణం జరిగే చోటికి వెళ్ళి స్వామివారి కళ్యాణ వేడుకను తిలకించి, ఇంకా కళ్యాణం పూర్తయ్యాక అందరూ స్వామివారికి, అమ్మవారికి ఒడిబియ్యం పోసి అమ్మకు చీరె సారతో ఘనంగా సత్కరించి
పెళ్లి భోజనాన్ని స్వీకరించి కట్న కానుకలు సమర్పించి మళ్ళీ వచ్చే శ్రీరామ నవమి నాడు కళ్యాణ వేడుక చూడాలయ్యా తండ్రి అనుకుంటూ పెళ్లి కాని వారు అబ్బాయి అయితే మంచి అమ్మాయితో కళ్యాణమయ్యేటట్టు చూడు తండ్రి, అమ్మాయి అయితే మంచి వరుడు రావాలని కోరుకుంటుంది. తల్లిదండ్రులైతే మా అమ్మాయికి మంచి అబ్బాయి రావాలి అని, అబ్బాయి అయితే మా అబ్బాయికి మంచి అమ్మాయి రావాలని, కళ్యాణం జరగాలని, చక్కగా కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. మా కుటుంబం సంతోషంగా, అలాగే భార్యాభర్తలు ఎలాంటి కలతలు లేకుండా పిల్లలు సక్రమమైన మార్గంలో వెళ్లాలని, విద్యాబుద్ధులు నేర్చుకోవాలని కోరుకుంటారు. ఇలా ఎవరి కోరికలు వారు స్వామివారికి విన్నవించుకుని, సీతమ్మ తల్లి మా బాధలు ఆ రామయ్యకు చెప్పవయ్యా అంటూ ఆ సీతమ్మ తల్లిని కూడా వేడుకుంటూ గుండెలోని భారమంతా స్వామివారి పాదాల చింత పెట్టి రిలాక్స్ గా ఇంటికి ఎంతో సంతోషంగా వస్తారండి. సీతారామ కళ్యాణ వేడుక ఏప్రిల్ 6, 2025 సీతారామనవమి రోజు సీతారామ కళ్యాణ వేడుక జరిగింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.